ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని వాక్యాలు, దేవుని వాక్యాలు చూసి రెండవ సమయాల గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. రెండవ సమయాల గ్రంథము బైబిల్ అంటే తీసి చదవడానికి ఇష్టపడండి. 22వ అధ్యాయము 7వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాను మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలోకి చూచాను అంటున్నాడు. ఆయన అంటే శ్రమలో అంటే యెహోవాను మొరపెట్టాడంట. ఆయన ఆలయంలో మనకి శ్రమలు వస్తేనే ఆలయంకి వెళ్తాం, బాధలు వస్తేనే ఆలయంకి వెళ్తాం. దేవుడి గుడి అంటే అంతా ఇది అయిపోతుంది. మనకి ఏ బాధ లేకపోతే ఇంట్లో వెళ్తామో, టీవీకి వెళ్తామో, షికార్లకు వెళ్తామో చేస్తాం. ఏదైనా బాధ వస్తేనో, ఇరుకు వస్తేనో, ఇబ్బంది వస్తేనో ఆయనకి మొదలు పెడతాం. అది కాదు కదా జీవితం అంటే. ఎప్పుడూ కూడా నిత్యం ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే మన జీవితాలు మార్చబడతాయి. మనం మార్చబడితే ఇతరులు మార్చగలుగుతాం. మనం మారకుండా ఇతరులు మార్చాలంటే అది జరిగేది కాదు. నీ స్థితిగతులు నా స్థితిగతులు మార్చుకోకుండా అది జరిగేది కాదు. ముందర మనం మారాలి. మన జీవితాలు బాగుంటేనే ఎదుట వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. మన జీవితాలు మారకుండా ఎదుట వాళ్ళు ఎక్కడ మార్చగలుగుతాం మనం? అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రార్థన అంతా ఆలయంలో చేస్తే ఆయన చెవుల్లోకి వెళ్ళిందండి. ఆయన వినలేకుండా ఆయన చెవులే మందం కాదు, ఆయన చెవులేమి మందము కాదు. ఆయన ప్రార్థన దాటిపోయేవాడు కాదు. మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మన మనవలన్నీ సమస్తము సమకూర్చి పెట్టి నీకు ఏది కావాలో, ఏ టైంలో ఏది చేయాలో ఆయన చేస్తానే ఉంటాడు. ఈ సమయంలో ఎవరంటే ఎల్కానా కుమారుడు. ఎల్కానా తల్లి పేరేమో అన్న. అన్న ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి లేక కుమారుడు అంటే ఆ కుమారుడు తీసుకెళ్ళి నీ సన్నిధిలో ప్రార్థన చేపిస్తానయ్యా, నీ సన్నిధికి సమర్పించుకుంటానని ఒక తీర్మానం చేసుకుంటే పుట్టినవాడు. దేవుని సన్నిధిలో నిత్యము ధూపం వేసేవాడు, ఘనమైన సేవకుడిగా తయారు చేసి రాజులనేంటి, అధికారులేంటి అందరినీ అభిషేకించేవాడుగా తయారయ్యాడు. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నాలాగా మనం ప్రార్థన, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మన పిల్లలకి రావాలి. అదే కానీ కోరుకోవాలి. మనం చేయకపోతే ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన అయినా నా ప్రార్థన అలా చేయాలని తన ఆలయంలో చేయాలన్న ప్రార్థన. మనం రోడ్లు ఎప్పుడు చేయటం కాదు, బజార్లు ఎప్పుడు చేయటం కాదు, ఎక్కడ పడితే అక్కడ చేసేది ప్రార్థన కాదు. తన ఆలయంలో చేస్తేనే ఆలకిస్తాడని చెబుతున్నాడు. అది ఒకరోజు కేటాయించుకొని ఆ రోజును మనం ప్రార్థన చేయగలిగితే మన జీవితాలు మార్చబడతమే కాక ఆయన చెవుల్లో కంట ప్రార్థన వస్తుంది. ఇరనేరంటూ ఆయన చెవులేమి బంధం కాదు. ఆయన దీవించడానికి ఆయన చేతులేమి కొలుసు కాలేదని చెబుతున్నాడు. అదే 2 సమయాల గ్రంథం 7:18 కూడా ఉంది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఎంతగా నన్ను హెచ్చించినప్పుడు నేను ఎంతట వాడను, నా కుటుంబం ఏ పాటిది అని ప్రార్థన చేస్తాడు. దావీదు గొర్రెలు కాసుకుంటుంటే అందరికీ తక్కువ చూపు, అన్నదమ్ములు ఏంటి అందరూ కూడా తక్కువ చూపు చూస్తే దేవుడు హెచ్చించబట్టి ఆయన రాజయ్యండి. ఆయన సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని లోపల ప్రవేశించి యెహోవా నీ సన్నిధి కూర్చుండి ఇలాగా మనవి చేసిన ప్రభువా, నా ప్రార్థన యెహోవా ఎంతగానో నడిచించడకు నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. నిజమే, మన కుటుంబాలు ఏ పాటివి?
ఆయన మనల్ని హెచ్చించడానికి, మనం గలపరచడానికి ఆయన ఏ పాటి వాళ్ళు మనం అయినా సరే ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి, ఆయన రాజ్యానికి వారసులు అవడానికి నిన్ను నన్ను సిద్ధపరిచాడు. అలాగే మనం కూడా యెహోవా నేను నీకు మొరపెడతానయ్యా, నా శ్రమలు కాక నాకు శ్రమలలోనైనా నేను యెహోవాను స్మరణ తెచ్చుకుంటాను. ఎంత ఇరుకైనా ఇబ్బంది అయినా నీ సన్నిధిలో గడుపుతాను నాకు తీర్మానం చేసుకుంటే ఆయన శివుల్లోకి మన ప్రార్థన లబ్ధి, మన కన్నీటి ప్రార్థనే ఆయన ఒక రోజు పుట్టి నుండి అది సమృద్ధైన ఫలంనిస్తుంది. అలాంటి స్థితిగతుల్లో నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే 17:28 యెహోవా నా ప్రభువా మేలు దయచేయవాడవు, నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావు. నీవు నా దేవుడు కనుక నీ మాటే సత్యం అంటున్నాడు. ఇక్కడ అవును, ఆయన మాటే సత్యం, జీవము మార్గమయ్యది. ఆ మార్గంలో నడిస్తే, ఆయన సత్యమైన బాటలో మనం వెళితే ఆయన జీవమును మనం పొందుకోగలం. ఆయన మాటలు మనం తూచా తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా మనం అలాంటి స్థితిగతుల్లో ఉంటున్నామో లేదో ఒకసారి మనం యెహోవా నా ప్రభువా మేలు చేయి దయచేయవాడు నువ్వే, నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాటే సత్యము, నీ మాటే మనకు శిరస్సు ఉంచి నేను స్తుతిస్తామయ్యా. అయ్యా నేను యెహోవాను మొరపెడతాను, నా శ్రమలలో నేను యెహోవాను మొరపెడతాను. యెహోవా నీ సన్నిధి నేను కూర్చుండిలాగా మనం చేస్తాను. ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా. నిత్యం నీ సన్నిధిలో నా కుటుంబం కనపడాలయ్యా, నా కుటుంబం అంతా దీవించబడాలయ్యా, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నత స్థానంలో నిలబెడతాడు. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు మనలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని నేనే అయ్యా నీ చిత్తానికి నేను లోబడి ఉంటానయ్యా, నీ మాట చప్పున నాకు జరిగించాయని నేను మేమందరము కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉంటాం. అలాగే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలియాను నోరు కనిపెట్టుచుండెను. ఆమె నోరు కనిపెట్టుచుని ఆమె ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు ఒక్కసారి ఆలకించి అంగీకరించి నీ మాటలు మనం చెగలు పెట్టగా ఏలి చేసిన ప్రార్థన ఏలియా చెబుతున్నాడు అన్న ప్రార్థన చేసుకుంటే, సమయంలో ప్రార్థన చేస్తుంటే, నోరు కనిపెట్టుంటేనే కూడా ఆమె సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసుకొని ఆయన బిడ్డైన దీవెనలు పొందుకుందాం. నువ్వు కూడా అలాంటి స్థితిలో నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా ఒకసారి ఒక తీర్మానం చేసుకొని నీ కుటుంబం నుంచి ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి మనం నిత్యం కనబడి ఆయన నిత్యం ధూపం వేసేవారు ముందు ఇలాంటి స్థితిగతులు మనం మార్చి ఆయన మనకు మేలైన మార్గం